అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ మహిళా లోకం దూసుకుపోతోంది. తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఆడపిల్లలు ఎంతో శ్రమిస్తున్నారు. కొంతమందికైతే మతపరమైన ఇబ్బందులు కూడా తప్పట్లేదు. ప్రస్తుతం నాతో పాటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అలాగే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ సుమియా ఉన్నారు. అయితే తను నాతో ఈరోజు ఎన్నో విషయాలను షేర్ చేసుకోవడానికి వచ్చారు. తెర మీద కనిపించే మా వెనక ఎంతో కన్నీళ్లు ఆవేదన ఉన్నాయి. వాటన్నిటిని కూడా జనం చూడట్లేదు. మేమేదో లగ్జరియస్ లైఫ్ బతుకుతున్నాము అనుకుంటున్నారు. కానీ అది కాదు, మా బాధను కూడా మీరందరూ వినాలి అంటున్నారు సుమియా. తనతో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది, ఇన్స్టా కావచ్చు, సోషల్ మీడియాలో ఆడపిల్లలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, ట్రోలింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. హలో సుమియా. హాయ్ మ్యామ్. అసలు నేను మీవి చూసాను అనమాట రీల్స్. శారీలో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారంటే నేను అనుకున్నాను అసలు శారీకే కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నారు ఈ సుమియా. చిన్న పిల్లలాగే ఉంది. ఈ రోజు నా ఇంటర్వ్యూకి కూడా మీరు శారీలో వస్తారనుకున్నాను. ఎందుకు శారీలో రాలేదు? అంటే కొంచెం ఓవర్ అవుతుందేమో అని. ఎందుకు? ఎందుకంటే అలాగే కదా, మంచిగా శారీ కట్టుకొని చక్కగా వీడియోస్ చేసి రీల్స్ చేసి ఫేమస్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మారారు కదా సుమియా మీరు. ఎందుకు ఓవర్ అవుతుంది? ఏమో మరి శారీ కట్టుకోవాలనిపించలేదు నాకు ఈ రోజు. అలాగా? ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు కూడా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అవునా? కానీ మీది బాగుంటుంది. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వి నేను చూస్తూ ఉంటాను, రీల్స్ అవి ఇవి. మేము చేయలేం కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే మేము చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. భలే చేస్తున్నారే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సుమియా, ఏంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేసేసాను. తర్వాత మళ్ళీ ఎంఎల్టీ జాయిన్ అయ్యాను, అది కూడా డిస్కంటిన్యూ చేశాను. నాకు స్టడీస్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఫ్రమ్ నా చైల్డ్హుడ్ నుంచి కూడా నాకు ఈ యాక్టింగ్, ఈ ప్రొఫెషన్ మీదనే ఇంట్రెస్ట్ ఉండే నా సెకండ్ క్లాస్ అప్పటి నుంచి. అవునా? సో ఎవరు అడిగినా అప్పట్లో కూడా చిన్నప్పుడు ఎవరు అడిగినా హీరోయిన్ అవుతా అని చెప్పుకునేదాన్ని నా చైల్డ్హుడ్ నుంచి. ఆ పిచ్చి కాస్త కంటిన్యూ అవుతూ అవుతూ ఇంకా కరోనా టైంలో ఇంకా డబల్ అయింది. ఇంకా ఆ టైంలో టిక్ టాక్, లైక్ హెలో అని చెప్పి యాప్స్ ఉండే, దాంట్లో రీల్స్ చేసేదాన్ని. ఇంకా అలా అలా ఇంకా ఎందుకో ఒక రోజు హైదరాబాద్ వచ్చేయాలి, ఇంకా ఇక్కడ ఉంటే నేనేం చేయలేను అని చెప్పి బుద్ధి పుట్టి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. ఆహా. అంటే ఇవన్నీ చేయడానికి, యాక్టింగ్ మీకు నచ్చినవి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. నిజమేలే, ఇక్కడ అవకాశాలు ఎక్కువ కదా. చదువుకొని జాబ్ చేసుకొని అంత ఒక కింద పని చేసి మాటలు పడ్డం నాకు అట్లా అస్సలు నా వల్ల కాదు. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నేను తీసుకోలేను మెయిన్ థింగ్. సో ఇంకా నేనే ఎందుకు, నాకు యాక్టింగ్ వచ్చు, నాకు డాన్స్ వచ్చు, నాకు అంతా వచ్చిన తర్వాత ఎందుకు ఇంట్లో ఆగిపోవాలి, ఓకే అని చెప్పి వచ్చేసాను. అంతేలే, ఇది కూడా ఒక ఫీల్డే కదా. ఇక్కడ కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ప్రాపర్ ఇక్కడ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ప్రాపర్ నెల్లూరు దగ్గర గూడూరు మాది. అలాగా? గూడూరు అమ్మాయి, నెల్లూరు అమ్మాయి. ఓకే. పేరెంట్స్? డాడీ ఒక ఎగ్ షాప్ లో వర్క్ చేస్తారు, అమ్మ హౌస్ వైఫ్. అలాగా? మరి ఇలా చేస్తాను, హైదరాబాద్ వెళ్తానంటే వాళ్ళు ఏమో వద్దనలేదా? ఏమనలేదు, వద్దు అనేది అస్సలు అనలేదు. వెళ్ళు, నీకు నచ్చింది చెయ్యు, నువ్వు సక్సెస్ అవ్వడమే మాకు కావాలి అన్నారు. ఓకే. ఎవరేమన్నా మేము చూసుకుంటాం. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు రెగ్యులర్ గా? ఇన్స్టాలో రీల్స్ పెట్టడమేనా, ఇంకేదైనా జాబ్ లాంటిది ఇంకేదైనా? జాబ్ అప్పట్లో చేసేదాన్ని, ఇన్ఫీ ప్రాజెక్ట్స్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కి సంబంధించింది చేసేదాన్ని. బట్ నాకు అది ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా నాకు నచ్చక ఇది నేను కాదు, నా వల్ల కాదు ఇవన్నీ, నాకు కెమెరా ఉంటేనే నా వల్ల అవుతుంది, నాకు కెమెరా ఉండాలి నా చుట్టూరు అని చెప్పి ఆపేసాను. ఇంకా మొత్తానికి జాబ్స్ ఇవన్నీ ఇప్పటికీ చేయాలని లేదు. ఎంత స్ట్రగుల్ అయినా పడని, షూట్సే కావాలి నాకు. షూట్స్ కావాలి, ఆ డబ్బులు చాలు నాకు. నాకు ఈ జాబులు చేసి మంత్లీ పేమెంట్లు నాకు వద్దు. అంటే అది నీకు మనసుకి నచ్చిన పని కదా, అందుకే నువ్వు అలా అనుకుంటున్నావు. అందులో తప్పేం లేదు, అసలు అలా చేయడంలో తప్పు కూడా లేదు. అది నీకు నచ్చిన పని, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నావు. అంటే రోజుకి ఎంత టైం కేటాయిస్తావు దానికోసం అని చెప్పి? నేను డైలీ ఇప్పుడు నాకు రీల్స్ చేయాలి అనిపించింది, నా కెమెరా ఉంది అంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం రెడీ అయిపోతాం. ఇంకా ఓకే రీల్స్ చేయాలి అని చెప్పి ఒక 1 hour రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం. నేను రీల్స్ కూడా బయట తీయను. మెయిన్ థింగ్ నా టెర్రస్ పైన, మా హౌస్ టెర్రస్ పైన వెళ్ళి అక్కడే చేస్తూ ఉంటాను. అవన్నీ అక్కడివేనా? పైన అన్ని టెర్రస్ మీదవే, ఇంట్లోనే చేసినవి రీల్స్ అన్ని, బయట ఎక్కడికి వెళ్ళను. టీమ్ ఎవరైనా ఉన్నారా లేదంటే నువ్వు? టీమ్ అంటే ఎవ్వరు లేరండి, నేను నా ఫ్రెండ్ మొత్తం ఇద్దరమే చూసుకుంటాం. సో ఎడిట్ చేయడం గానీ, పోస్ట్ చేయడం గానీ అంతా నా ఫ్రెండ్ విజయ్ అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు, మొత్తం తనే హ్యాండిల్ చేస్తాడు. అండ్ నేను యాక్ట్ చేస్తాను అంతే. ఓకే. శారీస్ సెలెక్షన్ కావచ్చు, సాంగ్ సెలెక్షన్ అంతా మీరే చేసుకుంటారా? చేస్తాడు మొత్తం. శారీ సెలెక్షన్ దగ్గర నుంచి ఈ సాంగ్ చెయ్యు, ఈ రోజు ఈ సాంగ్ చేయాలి, ఈ రోజు దీనికి ప్రాక్టీస్ చేయి, ఇది ఇలా ఇవ్వు ఎక్స్ప్రెషన్స్, ప్రతిదీ తను చెప్తాడు, నేను చేస్తాను.
ఓకే. ఉమ్, నాకు సర్ప్రైజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే సుమయ్య, ఉమ్, మీరు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కదా. ఉమ్, అయితే సహజంగా బుర్కా హిజాబ్ లాంటివి లేనిదే ఆ ఉమ్, కమ్యూనిటీ మహిళలు బయటకి రారు. అవును. అలాంటిది మీరు అలా అంత పల్చటి శారీస్ కట్టుకొని అంత బాగా అంత క్యూట్ క్యూట్ గా వీడియోస్ చేస్తుంటే మీ కమ్యూనిటీ నుంచి గానీ మీ రిలేటివ్స్ నుంచి గానీ ఎలాంటి ఇబ్బందులు గానీ ఏవైనా మాటలు రాలేదా? చాలా వస్తున్నాయి. ఇప్పటికి మేము వస్తున్నాయా? ఫేస్ చేస్తూనే ఉన్నాం. నేను గాకుండా నా పేరెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. హుహు. అంటే ఏముంది మన ముస్లిం అమ్మాయివి నువ్వు. హ్మ్. ఇవన్నీ నీకెందుకు? గుట్టుగా పెళ్లి చేసుకో. గుట్టుగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకోవచ్చు గదా! హ్మ్. మన కమ్యూనిటీలో ఇలాంటివి లేవు. మన ఫ్యామిలీలో ఇలాంటివి లేవు. చదువుకోవచ్చు గదా! యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో చదువు కూడా వద్దన్నారు ఒకప్పుడు. హ్మ్. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు ఆడపిల్లకి పెద్ద చదువులొద్దు. పాడైపోతారు. బయటకెళ్ళి చదువుకుంటే పాడైపోతారు. ఇవి నాకొచ్చిన మాటలు. అండ్ ఇంకోటి ఏందంటే ఇప్పటికి బట్టలేంది, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారా? హ్మ్. నీ కూతుర్ని గాలికొదిలేసావు. నీ కూతురు డబ్బులు సంపాదించట్లేదు. ఏం చేస్తుంది హైదరాబాద్‌లో? అన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలయితుందెళ్లి. హ్మ్. ఏం చేస్తుంది? ఇంకా ఎంత టైం నీ కూతురికి? హ్మ్. ఇట్లా దెప్పి పొడుస్తూనే ఉంటారు మా మమ్మీని, డ్యాడీని. హ్మ్. మమ్మీ అర్థం చేసుకుంటది. డ్యాడీ ఏందంటే ఎమోషనల్ ఆయన. చాలా ఎమోషనల్. ఇప్పుడు మీరు నన్నొక మాట అన్నారా, చాలా హర్ట్ అయిపోతారు. నిన్న ఆ మాట ఎందుకన్నారు అని చెప్పి బాగా సీరియస్ అయిపోతారు నాన్న. హ్మ్. ఆ కోపం వాళ్ళ మీద చూపించలేక ఇంటికొచ్చి బాధపడిపోతూ ఉంటారు. మరెలాగా అసలు ఈ సిట్యుయేషన్స్‌ని మీరెలా ఓవర్‌కమ్ జేస్తున్నారు? నేను పట్టించుకోవట్లేదు మెయిన్. హ్మ్. అస్సలు చాలా లైట్ తీసుకున్నా. ఇంక డ్యాడీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హ్మ్. ఆళ్ళు చెప్తారులే డ్యాడీ రేపొచ్చి నీకేం చెయ్యరాళ్ళు. 1,00,000 అప్పు ఇవ్వమని చెప్పు. నీకు చెప్పినోళ్ళకి ఒక 1,00,000 తీసుకొనొచ్చి నాకివ్వు డ్యాడీ అని చెప్పి అంటానింక. ఆ! ఆళ్ళ దగ్గర ఒక రూపాయి అడిగి చూడు. ఒక్క రూపాయి హెల్ప్ జేయరు నీకు. హ్మ్. నీకు కష్టం ఉందంటే ఆదుకోరు. ఎవ్వరొచ్చి ఆదుకోరు నీకు. మళ్ళా ఆళ్ళు చెప్పినవి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? హ్మ్. రేపటి రోజు నేను సక్సెస్ అయితే ఆళ్ళకేం డబ్బులు పెట్టను గదా! హ్మ్. నీకే గదా చూసుకుంటా. పట్టించుకోకని చెప్తాను. ఓకే. ఆ! ఇంగ అప్పుడు కూల్ అయిపోతారు నాన్న.